హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది మాట్లాడి. నేను నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి, అక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఏదన్నా ట్రిప్స్కి రమ్మంటే రానంటుంది, రెస్టారెంట్కి రమ్మంటే రానంటుంది, ఏదైనా మూవీకి వెళ్దామన్నా రానంటుంది. ఎక్కడికైనా పిలవనియండి, రాదు. మా అమ్మ ఎక్కడికి రాదు. మా అమ్మ థియరీ ఏంటంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ 2000 బిల్ అయితే ఆ 2000 ఉంటే నీకేమన్నా యూజ్ అవుతుంది కదా, ఇలా ఉంటుంది మా అమ్మ పాలసీ మొత్తం. ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఒక ఒక టిపికల్ ఇండియన్ మామ్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది మా అమ్మ. అస్సలు మనీ ఖర్చు పెట్టలేదు. నేనేంటంటే ఏదో ఒకటి ఉంటుంది, నాకు ఉంటుంది కదా, ఇప్పుడు మా అమ్మని అక్కడికి తిప్పాలి, ఇక్కడికి తిప్పాలి అన్నీ ఉంటుంది కదా. అస్సలు విందు మా అమ్మ. ఏదో చేసి ఫస్ట్ టైం రెస్టారెంట్కి తీసుకుపోయాను మా అమ్మని. ఫస్ట్ టైం అది తీసుకోపోయినప్పుడు కూడా ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ జరిగింది. అది నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. ఆ మిస్టేక్ కూడా నేను రెక్టిఫై చేసుకున్నాను. అది ఎలాగో దేవుడు ఉండడం వల్ల నేను తీసుకున్నాను. ఎందుకంటే మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నా గోల్డ్ పోయింది, అక్కడే పోయింది. మేము మా అమ్మని నాకు తెలిసి ఒక గంట బతిమలాడాను, రామా వెళ్దాం రామా అంటే. మా అమ్మ అస్సలు మాట వినటం లేదు. నేను రాను. అది లాస్ట్కి ఇదంతా హైదరాబాద్ వెళ్ళే ముందు జరిగింది ఇదంతా. అంటే పెట్ స్కాన్కి ఇప్పుడు అనుకుంటారేమో కొంతమంది, ఇప్పుడు మీరు ఇది బాగాలేకపోతే ఇలా తిరుగుతున్నారు అది అనుకుంటారు. ఇప్పుడు కాదండి, హైదరాబాద్ వెళ్ళే ముందు ఇదంతా జరిగింది. హైదరాబాద్కి ఈరోజు ఈవినింగ్ బస్సు ఉంది అనగా మార్నింగ్ స్టార్ట్ చేశాను నేను, రామా ఇట్లా వెళ్దాము అంటే. మా అమ్మ మాట లేదు. సరే ఒక గంట బతిమలాడాక ఓకే వస్తాను, సరే పోదాం అని అనుకో. మా అమ్మ ఫీలింగ్ ఏం తెలుసా, అంటే నేను వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ రాలేకపోతానేమో, నా కూతురు నన్ను అడిగిందే ఇట్లా బయటికి వెళ్దామని, అది మిస్ అయిపోతానేమో అని చెప్పేసి మా అమ్మ సరే వస్తాను అనింది. ఎట్లయితే వచ్చింది. వస్తే తీసుకుపోతే నాకేదో లోపల ఒక ప్రౌడ్ ఫీలింగ్, మా అమ్మ వచ్చింది అని చెప్పేసి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండింది. ఇట్లా మా అమ్మని తీసుకుపోయాను. అక్కడ ఉండే ఫుడ్ అంతా ఆర్డర్ చేసాము, తిన్నాము. అక్కడ ఒక కామెడీ విషయం ఏంటంటే, మోమో ఒకటి ఆర్డర్ చేశానండి. మోమోస్ ఆర్డర్ చేస్తే మా ఇదేంటి మా అంటే కుడుములు అంటుంది మా అమ్మ. ఇన్నోసెంట్ మామ్స్ అని చెప్పేసి అంటారు కదా. ఆ ఇన్నోసెంట్ మామ్లో వీళ్ళే లాస్ట్ జనరేషన్. ఇన్నోసెంట్ మామ్ వాళ్ళు జనరేషన్స్ అంతా అయిపోయిందండి. మా అమ్మదే లాస్ట్ జనరేషన్. వాళ్ళకేమీ తెలీదు. ఓకే సరే దాన్ని తినుమా అంటే దాని లోపల ఉండే స్టఫ్ అంతా బయట తీసి అంత బయట పెట్టింది. అదేందో టూగా సపరేట్ చేసింది, ఇది సపరేట్ చేసింది. దాన్ని తింటా ఉంది. అది చాలా క్యూట్గా అనిపించింది. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏందమ్మయ్యా మా ఏందయ్యా కుడువులా తిను, చేత తినేసేయి, తీసుకొని కొరుక్కో. దాన్ని సపరేట్ చేస్తున్నావు. దాని లోపల పెట్టి మొత్తం నోట్లో పెట్టుకొని కొరుక్కోవాలి. మా నువ్వేం దాన్ని తినే, దాని డ్రెస్ తీసేసినట్టు తీసేసావు. ఎవరు మా మీద అన్నీ అయ్యాయి. మంచిగా మాట్లాడుకుంటా మా బాబు మా అమ్మని ఎక్కిరిస్తాం. మా బాబు అంటే మా నాన్న, బాబు అని పిలుస్తాం, బాబా అని పిలుస్తాం పిలిచేటప్పుడు. బట్ చెప్పేటప్పుడు బాబు అని వస్తుంది. మా బాబు మా అమ్మని ఎక్కిరిస్తాం. అట్లా బాగుండింది. కాకపోతే ఎంత భయం ఉన్నా అలా తిప్పాలి అది ఇది ఉంటుంది. అదైనా నెరవేరింది అనుకోండి. ఇలా వెళ్ళాము, మొత్తం అయిపోయింది. ఫుడ్ అంతా కంప్లీట్ చేసాము, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బస్ ఎక్కాలి. సో బస్ ఎక్కాలి కదా, ఇలా వెళ్తున్నాం కదా పని పైన, ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాము, అంతా మంచి జరిగితే ఒకసారి దేవుడికి మొక్కుని వస్తే మంచిది అని చెప్పేసి నేను ఇక్కడ రంగనాయకుల స్వామి గుడి ఉంది, సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అందరి దేవుళ్ళకి దండం పెట్టుకొని వచ్చేసాను. అందరి దేవుళ్ళకి దండం పెట్టుకొని వచ్చాక ఏం జరిగిందంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ గాజులు అవన్నీ ఉంటాయి కదా, నేను అవన్నీ తీసుకొని వచ్చాను. నేను నార్మల్గా గాజులు వేసుకోను,
కానీ ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి ఈ మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో ఇచ్చారు, ఈ నాల్సాలమ్మ గుళ్ళో ఇచ్చారు. ఇట్లా ఇచ్చినప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చాను గాజులు, నువ్వు కూడా వేసుకొని. అలా గాజులు ఇచ్చేటప్పుడు నాకు ఈ ఫింగర్కి రింగ్ లేదు అనేది మా అమ్మ గమనించింది. రింగ్ ఏది అని అడిగింది. రింగు అవును ఏది అని అడుగుతున్నాను నేను తిరిగి. ఇంకా అర్థమైపోయింది నాకు, నేను రింగ్ తీయలేదు, ఆ రింగ్ ఎక్కడో మిస్ అయింది, పోయింది ఆ రింగ్. నేనేమనుకున్నాను, ఇట్లా గుళ్ళకి వెళ్ళాను, ఒక్క గుడికి వెళ్ళలేదు నేను. రంగనాయకుల స్వామి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, అక్కడ ఆంజనేయ స్వామి గుడికి, ప్రతి గుడికి వెళ్ళేసాను. అక్కడ ఏదైతే చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళన్నిటికీ వెళ్ళేసాను. ఇక్కడేమో బస్కి టైం అయిపోతుంది, ఇక్కడేమో బస్కి టైం అయిపోతుంది. నేను వెళ్ళాలి అంటే ఇక్కడ అన్నీ చూసుకోవాలి, అంటే అన్నీ చూసుకోవడానికి టైం లేదు, నేను బస్సు ఎక్కాలి ఇప్పుడు. ఇంకా పోతే పోయింది. మా నాన్న ఒక్క మాట కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవరేమన్నారు ఆ గోల్డ్ పోతే. అంటే ఇది ముఖ్యం, మా అమ్మది ముఖ్యం కాబట్టి గోల్డ్ పోయినా వాళ్ళు పెద్ద అనుకోలేదు. మా బాబు అయితే ఒకే మాట్లాడాడు, అది మందైతే మన దగ్గరికి వస్తుంది, అది మంది కాకపోతే అది పోతుంది అన్నారు. కానీ నాకు ఒక గిల్టీ ఫీల్ ఉండిపోయింది. అయ్యో నా చేతిలో పోయింది కదా, అది ఎట్లేదన్నా ఒక 1 lakh అయినా ఉంటుంది. అయ్యో 1 lakh ఇప్పుడు డబ్బులు లేని సమయంలో ఈ మళ్ళీ ₹1,00,000 పోగొట్టానా నేను, ఒక్క బాధ అయితే ఉండిపోయింది. మా అమ్మ నన్ను 1 lakh నేను ఏమన్నా బాధపడతానని చెప్పేసి మా అమ్మ కామ్గా ఉంది. ఇంకా బస్ టైం అయిపోయింది, ఇంకా బస్ ఎక్కేసాము హైదరాబాద్కి. వెళ్ళిన తర్వాత నాకు మైండ్లో అదే రన్ అవుతా ఉంది, నేను వస్తువు పోగొట్టేస్తాను, అది కొనాలంటే ఇప్పుడు ఎలాగా, నేను పోగొట్టేసాను, అదే ఉంది. వీళ్ళు ఏం మర్చిపో, అదేం కాదు మర్చిపో అంటుంటే కూడా నేను అది గుర్తు పెట్టుకొనే ఉన్నాను. ఇప్పుడు తర్వాత ఏమైందంటే నేను కూర్చొని మా అమ్మని తినేటప్పుడు ఫోటోలు తీస్తూ ఉన్నాను, వీడియోలు ఫొటోస్ తీస్తూ ఉన్నాను. అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ మిస్ అయింది స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ మా అమ్మ మోమో తింటుంది కదా, ఆ మోమో తినే దగ్గర నేను ఇలా లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఆ మూత వేసేటప్పుడు ఇక్కడ రింగ్ ఉంది, వీడియోలో ఉంది. ఒక్క వీడియోలోనే నా చేయి కనిపించింది, ఇంకే వీడియోలో నా చేయి కనపడలేదు. ఇట్లా క్లోజ్ చేసేటప్పుడు నా రింగ్ ఉంది. ఓకే ఈ రింగ్ ఉంది ఇంకెక్కడ మిస్ అయింది మళ్ళీ చెక్ చేస్తూ ఉంటే కింద పార్కింగ్లోకి వచ్చినప్పుడు నేను మా అమ్మ ఏదో పని చేస్తూ ఉంటే ఫన్నీగా దాన్ని వీడియో తీశాను. వీడియో తీస్తూ ఇలా అనుకుంటూ ఉంటే వీడియోలో ఇక్కడ రింగ్ లేదు. సో అది రెస్టారెంట్లోనే పోయింది. ఇంకా నాకు అర్థమైంది అది రెస్టారెంట్లోనే పోయింది అని చెప్పేసి. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఇలాగా నేను పలానా దగ్గరికి వెళ్ళాను, అక్కడ రింగ్ మిస్ అయింది, ఒకసారి వాళ్ళు వెళ్ళి అడుగు, అక్కడ ఏమన్నా ఉంటుందేమో, సీసీ కెమెరాలో వాళ్ళ చెక్ చేస్తే దొరుకుతుందేమో అని చెప్పేసి చెప్పాను. ఓకే అని వాళ్ళు వెళ్ళారు. బై గాడ్ గ్రేస్ వాళ్ళు రింగ్ ఉంది, మీదే నన్ను కన్ఫర్మ్ చేయండి మీకు ఇస్తాము అని చెప్పారు. సో ఒక ఫోటో అడిగారు, ఫోటో పెట్టాను, ఆ రింగ్ ఇచ్చారు. మా బాబు చెప్పిన మాటే నిజమైంది. ఆ వస్తువు మనదైతే అది ఎప్పటికైనా మనకే దొరుకుతుంది. ఆ వస్తువు మనది కాకపోతే మనం ఎంత ప్రయత్నించినా అది వేస్ట్. నేను దాన్ని చెక్ చేయలేదు, అసలు వెతకలేదు, ఏం చేయలేదు. ఇక్కడ వీడియో చూశాను, అది కనిపెట్టాను. మా బాబు పడిన కష్టం, మా బాబు కష్టార్జితం అది. మా బాబు లారీ మెకానిక్. ఆ పని చేసినప్పుడు ₹1 అలా ఎత్తి పెట్టుకుంటారు కదా, అలా ఎత్తి పెట్టుకొని దాచిపెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న రింగ్ అది. మా బాబు ఉంగరం నేను వేసుకున్నాను, అది దొరికింది. పోయింది అనుకున్నాను, బట్ దొరికింది. అలాగా కొన్ని మనవి కాదు అనుకున్నప్పుడు మనకి ఎలాగైతే దొరుకుతాయి, కొన్ని అంతే మన చేతిలో నుంచి దాటి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కూడా మనకు వచ్చింది అంటే మనకు రాసి పెట్టింది. అలాగా కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. సో వాటి కోసం ఎదురు చూస్తూ ఉండాలంతే. అలాగే నేను కొన్నిటి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకోటి, కొంతమంది ఎందుకు ఈ టైంలో వీడియోలు తీస్తున్నారు అది అంటే, నేను అన్ని టైంలో వీడియోలు తీయలేదండి. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులో తిరిగాము. అయిపోయిన తర్వాత ఏదైతే రెస్ట్ పొజిషన్ ఉంటుందో ఆ రెస్ట్ దాంట్లో మొబైల్ పెట్టి తీసుకోవడం, అది కూడా నేను జస్ట్ నా మెమరీస్ కోసమే తీసుకున్నాను. మీ అందరికి తెలుసు, ఇట్లా ఇంత టైం పీరియడ్ అనేది ఇచ్చారు. ఇంత టైం పీరియడ్ అనేది ఇచ్చినప్పుడు ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకుంటే అంత మంచిది అని చెప్పేసి ఈ వీడియోస్ తీసుకొని నేను పోస్ట్ చేసుకున్నాను. దానికి కొంతమంది తప్పు, అందరూ అనుకోవట్లేదు, బట్ కొంతమంది అనుకుంటున్నారు తప్పుగా. మీకు ఆ పొజిషన్ రావాలి అని నేను అనుకోవట్లేదు, అది వచ్చినప్పుడు తెలుస్తుంది ఒక ఫోటో వాల్యూ ఎంత అని. ఇంకోటి, మా అమ్మతో ఎందుకు మాట్లాడిపిస్తున్నారు, ఎందుకు ఏడుస్తుంది అంటే 24 hours ఏడవదండి.
ఏదో మాట్లాడేటప్పుడు బాధేస్తుంది. అది నేను వీడియో పెడితేనే కాదు, వీడియో పెట్టకపోయినా బాధేస్తుంది మా అమ్మకి. చాలాసార్లు నేను ఏడవంగానే వీడియో ఆపేస్తాను. ఏడ్చినప్పుడు వీడియో ఆపేస్తాను. ఇప్పుడు కొంతమందికి మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి గేమ్స్ ఆడితే డైవర్ట్ అవుతుంది, కొంతమందికి వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగితే డైవర్ట్ అవుతుంది, అలా డైవర్ట్ అవుతుంది కదా. మా అమ్మకి వీడియోస్ తీస్తే డైవర్ట్ అవుతుంది. సో అందుకని వీడియోస్ తీస్తామే కానీ ఏదో చేసేయాలని కాదండి. మీరందరూ మాట్లాడేది కరెక్టే. చాలామంది చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇక్కడే నేను బ్లండర్ మిస్టేక్ చేసింది. వాళ్ళు ఫింగర్ బౌల్ తెచ్చినప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసేటప్పుడు నా రింగ్ అనేది ఆ బౌల్లో పడిపోయింది. అది నేను చూసుకోలేదు. మీరు కూడా ఎప్పుడైనా మీరు రెస్టారెంట్స్కి వెళ్తే మీ హ్యాండ్కి కానీ రింగ్ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. మంచిదే కదా, డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా.